మేమందరమే మత్స్యకారులు. పూర్వం మత్స్య సంపద మీద, వ్యవసాయం మీద జీవిస్తుంటాము. 1990లో చెరువులు బాగా లాభాలు వస్తున్నాయని మా కాళీగొండ పొలాల్ని చెరువులుగా, రేలు చెరువులుగా మార్చుకున్నాము. చెరువులు తవ్విన మొదటి సంవత్సరాల్లో పిల్ల ఎక్కువగా వేసేవాళ్ళం, కెమికల్స్ ఎక్కువ వాడేవాళ్ళం, మేత ఎక్కువ వేసేవాళ్ళం. డీజిల్ ఇంజిన్తో నీళ్ళు తోడటం వలన ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. తర్వాత ఈ పర్యావరణం దెబ్బతినిపోయి పాడైపోయింది కంప్లీట్గా. 10 సంవత్సరాలు కంప్లీట్గా వదిలేసాం. కోత వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆగేసాము. ఆగేసిన తర్వాత ప్రభుత్వం ద్వారా 50% కరెంటు లైన్కి ఇస్తుంటే మేము లైన్ తీసుకున్నాము. సంస్థ వారిని అడిగి మోటార్లు తీసుకొని 3 పంటలు వేసాము. 3 పంటలు కూడా లాభమే కానీ లాస్ లేదు. మేత, కెమికల్, ఆయిల్ ఖర్చు తగ్గిపోయింది. 3 పంటలు కూడా లాభాలే. తర్వాత హ్యాచరీకి వెళ్ళి నాణ్యమైన రొయ్యలు తెచ్చి కరెంటు మోటార్లు వచ్చిన తర్వాత ఎక్కువగా ఖర్చు ఎక్కువ కాకపోయినా దిగుబడి ఎంతో కొంత వస్తుంది. ఈ రొయ్యల చెరువులు కెమికల్ వాడకపోవడం వలన పర్యావరణం దెబ్బతింటలేదు. నీళ్లు కూడా ఎక్కువగా పెట్టుకుని ఎక్కువగా పోగొట్టుకోవడం వలన, కరెంటు మోటార్లు అవ్వడం వలన ఖర్చు తగ్గుతుంది. దాని వలన ఇటువంటి పద్ధతి రాబోయే రైతులు కూడా ఇటువంటి పద్ధతిని కొనసాగించాలనే ఆలోచనతో ఉండి అదే పద్ధతిని కొనసాగిస్తున్నాం.